వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు నిజమేనని నిర్మాత నట్టి కుమార్ బాంబు పేల్చారు. ఇప్పటికే సురేఖ వ్యాఖ్యలతో రాష్ట్రం అట్టుడుకుతుంది. ఇప్పుడు నట్టి కుమార్ వ్యాఖ్యలు మరింత మంటను పెంచుతున్నాయి. సినిమా నటులను డ్రగ్స్ కేసుల్లో కేటీఆర్ ఇరికించారని, అందరినీ బజార్కి ఇచ్చారని, ఆ తర్వాత వారిని క్లీన్ చిట్ ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలియాల్సి ఉందన్నారు. టాలీవుడ్ సెలబ్రిటీల్లోని కొంతమంది ఫోన్లను కేటీఆర్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. తనపై ఎంక్వైరీలు వేసుకుని తనకేం తెలియదని చెప్పినంత మాత్రాన నమ్మే పరిస్థితి లేదన్నారు. అసలు కేటీఆర్ గారికి సినిమా వాళ్ళతో పరిచయం ఎలా ఉంది అంటూ ప్రశ్నించారు. దీనిపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అది వాళ్ళ సంస్కారహీనం. వాళ్ళకు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు పనిచేసిన దాన్ని, నా వ్యక్తిత్వం ఏంటో, నా మెంటాలిటీ ఏంటో, నేను ఏ విధంగా ఉంటానో ఈరోజు ఈవెన్ కేటీఆర్ గారిని కూడా నేను అన్న, తమ్ముడు, నాకంటే చిన్నవాడైన అన్న అని పిలిచి నోటి నిండా పిలిచినటువంటి వ్యక్తిని. నా వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు నన్నే కాదు, ఒక ఎస్టీ మహిళ సీతక్కను, ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని, ఈరోజు నన్ను ఈ విధంగా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం. తప్పకుండా వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం తరఫున మేము కేసులు పెట్టాము. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.